తమిళనాడు మన దేశంలోనే సెకండ్ రిచెస్ట్ స్టేట్. నార్త్ ఇండియాతో సంబంధం లేకుండా నేషనల్ పార్టీస్ని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వకుండా లోకల్ ఫీలింగ్తో వీళ్ళు డెవలప్ అవుతూ వచ్చారు. ఎంతలా అంటే ఈరోజు దేశంలో ఉన్న మొత్తం ఫ్యాక్టరీస్లో 15% ఫ్యాక్టరీలు వీళ్ళ దగ్గరే ఉన్నాయి. దేశంలో ఉన్న లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీళ్ళే నెంబర్ 1. ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్లో వీళ్ళే టాప్లో ఉన్నారు. టూరిజంలో కూడా తమిళనాడు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అంతేకాదు 2028 వచ్చేటప్పటికి మన దేశం మొత్తం కలిసి $5 ట్రిలియన్ ఎకానమీగా మారాలని లక్ష్యం పెట్టుకుంటే 2030 వచ్చేటప్పటికి తమిళనాడు ఒక్కటే $1 ట్రిలియన్ ఎకానమీగా మారాలని లక్ష్యం పెట్టుకుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు తమిళనాడు ఇంత వేగంగా ఎలా డెవలప్ అయింది, మన దేశానికి వచ్చే చాలా కంపెనీలు తమిళనాడులోనే వాళ్ళ ఫ్యాక్టరీస్ ఎందుకు పెట్టాలనుకుంటున్నాయి, అసలు ఈ రాష్ట్రం డెవలప్ అవ్వడం వెనుకున్న రీజన్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. గత కొన్నేళ్లుగా తమిళనాడు రాష్ట్రం ఇండస్ట్రియల్గా చాలా డెవలప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్, ఎంఆర్ఎఫ్, హ్యుండై, రాయల్ ఎన్ఫీల్డ్, షెల్, టైటన్, అశోక్ లైలాండ్, కార్మండల్, రెనాల్ట్, నిస్సాన్, యమహా, రామ్కో, శాంసంగ్ అండ్ మహీంద్రా లాంటి కోర్ ఇండస్ట్రీస్తో పాటు ఐటీ సెక్టార్కి సంబంధించిన ఎన్నో కంపెనీలు తమిళనాడులోనే ఉన్నాయి. సో అసలు వీళ్ళంతా కూడా తమిళనాడులోనే వాళ్ళ కంపెనీలు పెట్టడానికి రీజన్ ఏంటంటే బేసిక్గా ఏ కంపెనీ అయినా ఒక ఏరియాలో ఫ్యాక్టరీ నిర్మించాలన్నా లేక ఆఫీస్ ఓపెన్ చేయాలన్నా వాళ్ళు మెయిన్గా కొన్ని పారామీటర్స్ని చూసుకుంటారు. అవే పవర్ సప్లై, ల్యాండ్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్, లాజిస్టిక్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కనెక్టివిటీ నెట్వర్క్ అండ్ ఫైనలీ బిజినెస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ పాలసీస్. సో తమిళనాడు గవర్నమెంట్స్ ఇక్కడ ఉన్న ఒక్కో పారామీటర్ని ఎలా ఫుల్ఫిల్ చేశాయో చెప్తా చూడండి. పాయింట్ నెంబర్ 1, పవర్ సప్లై. ఒక రాష్ట్రంలో అయినా లేక దేశంలో అయినా ఏదైనా కంపెనీ వాళ్ళ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా చూసుకునేది అక్కడ పవర్ సప్లై ఎలా ఉంది అని. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అక్కడ ఫ్యాక్టరీ కట్టాక పవర్ సప్లై అనేది సరిగా లేకపోతే ఆ కంపెనీకి కోట్లలో నష్టం వస్తుంది. కానీ తమిళనాడు విషయంలో ఈ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన దేశంలో అత్యధికంగా పవర్ని ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో తమిళనాడు 3rd ప్లేస్లో ఉంది. మన దేశంలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అలాగే విండ్ పవర్ ప్లాంట్ కూడా ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తమిళనాడు రాష్ట్రం ఏదో ఒక్క ఎనర్జీ సోర్స్ మీదే డిపెండ్ అవ్వలేదు. అంటే కేవలం థర్మల్ పవర్ మీదో లేక న్యూక్లియర్ పవర్ మీదో వాళ్ళు కంప్లీట్గా డిపెండ్ అవ్వకుండా ఆ రాష్ట్రంలో ఉన్న న్యాచురల్ రీసోర్సెస్ని ప్రాపర్గా యూజ్ చేసుకుని ఎక్కడైతే విండ్ పవర్ని జనరేట్ చేయడానికి స్కోప్ ఉంటుందో అక్కడ విండ్ మిల్స్ని పెట్టడం ద్వారా ఈరోజు తమిళనాడు న్యూక్లియర్ పవర్లో మాత్రమే కాదు విండ్ పవర్ ప్రొడక్షన్లో కూడా దేశంలోనే నెంబర్ 1 పొజిషన్కి ఎదిగి పవర్ కోసం పక్క రాష్ట్రాల మీద ఆధారపడకుండా వాళ్ళు సొంతంగా ఉత్పత్తి చేసుకున్న పవర్నే అక్కడ ఉన్న కంపెనీలకి 24/7 సప్లై చేస్తున్నారు. నెక్స్ట్, స్కిల్డ్ లేబర్. ఒక రాష్ట్రం ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వాలంటే అక్కడ స్కిల్డ్ లేబర్ ఫోర్స్ ఉండటం అనేది చాలా ముఖ్యం. బికాస్ లేబర్కి స్కిల్స్ లేకుండా ఒక కంపెనీ క్వాలిటీ ప్రొడక్ట్ని తయారు చేయలేదు. సో అందుకే చాలా రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్స్ అక్కడ ఉన్న యువతకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళని స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా మార్చడానికి చాలా ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక రాష్ట్రంలో ఉన్న యువతకి స్కిల్స్ పెంచాలంటే ముందు వాళ్ళు చదువుకుని ఉండాలి. 2011 సెన్సస్ ప్రకారం తమిళనాడులో 80% లిటరసీ రేట్ ఉంది. అంటే తమిళనాడులో ఉన్న ప్రజల్లో 80% చదువుకున్న వాళ్ళే. సో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్న చోట ఆటోమేటిక్గా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని చూసే చాలా కంపెనీలు ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలా లేదా అనేది డిసైడ్ అవుతాయి. పాయింట్ నెంబర్ 3, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తమిళనాడులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రానికి జియోగ్రాఫికల్గా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడుకి మన దేశంలోనే 2nd లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఉంది. ఈ కోస్టల్ లైన్ని వీళ్ళు చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుని అక్కడ సుమారు 15 సీపోర్ట్స్ని నిర్మించారు. ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో సీపోర్ట్స్ ఉంటాయో అక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ యాక్టివిటీస్ బాగా పెరిగి ఇంటర్నేషనల్ ట్రేడ్ ద్వారా ఆ రాష్ట్రం చాలా డబ్బు సంపాదిస్తుంది. ఇక్కడ మీకు తెలియాల్సిన మరొక విషయం ఏంటంటే ఒక రా మెటీరియల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్గా మార్చి దాన్ని విదేశాల్లో ఉన్న కస్టమర్కి చేర్చే ప్రాసెస్లో చాలా బిజినెస్ జరుగుతుంది. ఇందులో లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక రాష్ట్రంలో లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అలాగే ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ని డెవలప్ చేస్తేనే అక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి బాగా పెరుగుతాయి. గత కొన్నేళ్లుగా తమిళనాడులో ఉన్న గవర్నమెంట్స్ వాళ్ళ రాష్ట్రంలో ఈ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ని అలాగే లాజిస్టిక్ సర్వీసెస్ని చాలా బాగా డెవలప్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలోనే 2వ అతిపెద్ద కంటైనర్ హ్యాండ్లింగ్ పోర్ట్ తమిళనాడులోనే ఉంది.
మీరు ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్స్ని గమనించిన వేరే రాష్ట్రాలతో పోలిస్తే చాలా బెటర్గా ఉంటాయి. కేవలం రోడ్స్ మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో 3 మేజర్ సీపోర్ట్స్, 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడి నుండి సింగపూర్, మలేషియా అండ్ థాయిలాండ్ లాంటి ఈస్టర్న్ కంట్రీస్తో పాటు అమెరికా అండ్ యూరప్ లాంటి వెస్ట్రన్ కంట్రీస్కి ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన సరుకు ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక రాష్ట్రానికి కనెక్టివిటీ పెరుగుతుందో అప్పుడు ఆ రాష్ట్రంలో డెవలప్మెంట్ కూడా అంతే స్పీడ్గా జరుగుతుంది. నెక్స్ట్, డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్. ఇది కాస్త జాగ్రత్తగా వినండి, ఎందుకంటే తమిళనాడులో ఉండే ఇండస్ట్రీస్ చాలా డైవర్సిఫైడ్గా ఉంటాయి. అంటే ఒక్కో ఏరియాలో ఒక్కో సెక్టార్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఉన్న చాలా రాష్ట్రాలు ఏదో ఒక స్పెసిఫిక్ సెక్టార్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. లైక్ ఆక్వాకల్చర్, ఎలక్ట్రానిక్స్, సిమెంట్ అండ్ స్టీల్ ఎట్సెట్రా. అంటే ఈ ఫ్యాక్టరీలే ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటాయన్నమాట. కానీ తమిళనాడులో మీరు గమనిస్తే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అలాగే వాళ్ళు ఒక్కో డిస్ట్రిక్ట్ని ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్గా డెవలప్ చేశారు. ఇండస్ట్రియల్ క్లస్టర్ అంటే ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. ఒక ఏరియా మొత్తం ఒకే రకమైన ఫ్యాక్టరీస్ ఉంటే దాన్నే ఇండస్ట్రియల్ క్లస్టర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి ఈ మ్యాప్ చూడండి. చెన్నైలో ఆటోమొబైల్స్, వెల్లూరులో లెదర్ ఫ్యాక్టరీస్, ఈరోడ్ అండ్ సేలంలో స్టీల్ అండ్ పవర్ లూమ్స్, కోయంబత్తూరులో టెక్స్టైల్స్ అండ్ ఐటీ, శివకాశీలో మ్యాచ్స్టిక్స్ అండ్ ఫైర్ వర్క్స్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. దీన్నే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటారు. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక్కో ఇండస్ట్రియల్ క్లస్టర్ డెవలప్ చేసి అక్కడ ఏదో ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల ఆ చుట్టుపక్కల యువత ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకి వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడికక్కడే జాబ్ క్రియేషన్ జరుగుతుంది. దీనితో పాటు కంపెనీల మధ్య కాంపిటీషన్ పెరిగి ఒకవైపు వస్తువుల యొక్క క్వాలిటీ పెరుగుతుంది, మరోవైపు కస్టమర్కి బెటర్ ప్రైజెస్కి కూడా దొరుకుతాయి. అర్థమైందా? అయితే ఇండియాలో ఉన్న చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ప్రతి డిస్ట్రిక్ట్ని ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్గా డెవలప్ చేయడానికి చాలా స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. కానీ ప్రాక్టికల్గా వాటిని ఇంప్లిమెంట్ చేయరు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేసి అక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని డెవలప్ చేస్తే ఆ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి తమిళనాడే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పెట్టడం వల్ల రాష్ట్రంలో ఉత్పత్తి పెరిగి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ పెరిగితే రాష్ట్ర జీడిపి పెరుగుతుంది. అందుకే తమిళనాడు మన దేశంలో సెకండ్ రిచెస్ట్ స్టేట్గా మారింది. అయితే ఈ రాష్ట్రంలో ఉన్న మేజర్ ఇండస్ట్రీస్ని మనం చూస్తే అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆటోమొబైల్ ఇండస్ట్రీ. మన దేశంలో ఉన్న టోటల్ ఆటోమొబైల్ ప్రొడక్షన్లో 30% తమిళనాడులోనే ప్రొడ్యూస్ అవుతాయి. లైక్ 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, కమర్షియల్ వెహికల్స్ అండ్ స్పేర్ పార్ట్స్. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే రాయల్ ఎన్ఫీల్డ్ నుండి అశోక్ లైలాండ్ వరకు, టీవీఎస్ నుండి యమహా వరకు ఇండియన్ రోడ్స్ మీద తిరుగుతున్న ఎన్నో ఆటోమొబైల్ బ్రాండ్స్ వాళ్ళ వెహికల్స్ని తమిళనాడులోనే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. నెక్స్ట్, టెక్స్టైల్ ఇండస్ట్రీ. మన దేశంలో టెక్స్టైల్స్ అనే పేరు వినగానే చాలామంది గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఫేమస్ అనుకుంటారు. కానీ మన దేశంలో ఉన్న టోటల్ స్పిన్నింగ్ మిల్స్లో 50% స్పిన్నింగ్ మిల్స్ తమిళనాడులోనే ఉన్నాయి. కోయంబత్తూర్, ఈరోడ్, తిరుపూర్ అండ్ మదురై లాంటి ఏరియాస్ నుండి ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్ మెటీరియల్స్ చైనా, బంగ్లాదేశ్ అండ్ యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. రీసెంట్గా ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్లో కూడా తమిళనాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని దాటేసి దేశంలో నెంబర్ 1 పొజిషన్కి వచ్చేసింది. సామ్సంగ్, బెల్, మోటరోలా అండ్ హెచ్టీసీ లాంటి ఎన్నో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తమిళనాడులో వాళ్ళ ఫ్యాక్టరీస్ ఓపెన్ చేసి అక్కడి నుండి ప్రొడక్ట్స్ని తయారు చేసి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మన దేశంలో అత్యధికంగా విదేశీ పెట్టుబడులు అట్రాక్ట్ చేసే రాష్ట్రాల్లో తమిళనాడు 5th ప్లేస్లో ఉంది. ఫస్ట్ 4 స్టేట్స్ ఏంటంటే మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ అండ్ ఢిల్లీ. ఇక్కడ మీరు గమనిస్తే మన దేశానికి వచ్చే టోటల్ ఎఫ్డిఐలో 88% విదేశీ పెట్టుబడులు ఈ 5 రాష్ట్రాలకే వెళ్ళిపోతున్నాయి. మిగిలిన ఆ కాస్త పెట్టుబడిని దాదాపు 20కి పైగా రాష్ట్రాలు అలాగే యూనియన్ టెరిటరీస్ కలిపి పంచుకుంటున్నాయి. సో ఇది చూసినప్పుడు కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, ఎందుకు విదేశీ కంపెనీలన్నీ మహారాష్ట్ర, గుజరాత్ అండ్ తమిళనాడులోనే ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాయని? దీని వెనుకున్న రీజన్ ఏంటంటే ఆ రాష్ట్రాల్లో ఉండే గవర్నమెంట్ పాలసీలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉండడం మాత్రమే కాకుండా అక్కడ బిజినెస్ చేసుకోవడానికి, ప్రొడక్ట్స్ తయారు చేయడానికి, తయారు చేసిన ప్రొడక్ట్స్ని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్, లాజిస్టిక్ సర్వీసెస్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్, 24/7 పవర్ సప్లై ఇవన్నీ కలిపి ఆఫర్ చేస్తేనే ఒక కంపెనీ ఆ రాష్ట్రంలో డబ్బులు పెట్టుబడి పెట్టి అక్కడ ఫ్యాక్టరీస్ నిర్మిస్తుంది. అంతేకాని ఒక రాష్ట్రంలో కంపెనీ పెట్టడానికి
అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈజీ చేసేస్తేనో లేక ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్లో మంచి ర్యాంకింగ్ వస్తేనో అక్కడికి వెంటనే కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడతాయని గ్యారంటీగా చెప్పలేం. ఎందుకంటే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్లో మంచి ర్యాంకింగ్ వచ్చిన రాష్ట్రాలు కూడా విదేశీ పెట్టుబడుల్లో వెనకే ఉన్నాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళకి ఈజీ గవర్నమెంట్ పాలసీస్తో పాటు బిజినెస్ ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ప్రొవైడ్ చేయాలి. అప్పుడే వాళ్ళు ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు. ఐ థింక్ ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫైనల్గా తమిళనాడు రాష్ట్రం టాప్ పొజిషన్లో ఉన్న మరొక సెక్టర్ టూరిజం. మీకు తెలిసే లేదో మన దేశంలో టూరిజం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించే రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. ఆ రాష్ట్రంలో పురాతనమైన టెంపుల్స్ ఎక్కువగా ఉండటం వల్లే అక్కడ టూరిజం ఎక్కువగా ఉంది అని మీరు అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే ఇండియాలో పురాతనమైన టెంపుల్స్ ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి, కానీ తమిళనాడుకి మాత్రమే ఎక్కువ టూరిస్టులు రావడానికి కారణం వాళ్ళ కల్చర్ అండ్ ట్రెడిషన్. తమిళనాడు ప్రజలు వాళ్ళ కల్చర్ని అలాగే ట్రెడిషన్ని కాపాడుకోవడంలో వాళ్ళు ఎప్పుడూ ముందుంటారు. అలాగే బయట ప్రపంచానికి వాళ్ళ కల్చర్ని పోర్ట్రేట్ చేసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతోమంది ఫారినర్స్ తమిళనాడు విజిట్ చేయడానికి కారణం కేవలం అక్కడ ఉన్న టూరిస్ట్ డెస్టినేషన్స్ మాత్రమే కాదు, అక్కడ ఉండే కల్చర్ అండ్ ట్రెడిషన్ని తెలుసుకోవడం కోసం ఆ రాష్ట్రానికి చాలామంది ఫారినర్స్ వస్తారు. మీరు దీన్ని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే తమిళనాడులో ఉన్న అన్నమలై, మదురై అండ్ కాంచీపురం లాంటి ఏరియాస్కి వెళ్ళి చూడండి. అక్కడ ఎంతోమంది ఫారినర్స్ తమిళ్ కల్చర్ని ఫాలో అవుతూ కనిపిస్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక రాష్ట్రంలో టూరిజం డెవలప్ చేయడం అనేది ఎంత ముఖ్యమో ఆ రాష్ట్రంలో ఉన్న కల్చరల్ హెరిటేజ్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. సో ఫైనలీ ఈ వీడియోలో నేను తమిళనాడు ఎకానమీ గ్రో అవ్వడానికి కారణమైన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఇంటెన్షన్ తమిళనాడులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పడం కాదు. అక్కడ కూడా చాలా రాష్ట్రాల్లో ఉన్నట్టే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, పావర్టీ ఉంది, స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. కానీ వేరే రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు ఇండస్ట్రియల్గా చాలా డెవలప్ అయింది. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ప్రజలకి ఉచిత పథకాలు ఇచ్చి పవర్లోకి రావడం అనేది చాలా కామన్ అయిపోయింది. కానీ అసలు ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేసిందే తమిళ వాళ్ళు. అయితే ఎన్నో సంవత్సరాలుగా ఆ రాష్ట్రంలో ఉచిత పథకాలు ఇస్తున్నా సరే ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంత బలంగా ఎలా ఉంది అండ్ తమిళనాడులో జరుగుతున్న పొలిటికల్ గేమ్ గురించి మనం నెక్స్ట్ పొలిటికల్ కేస్ స్టడీలో డిస్కస్ చేద్దాం. ఈ కేసు మీద మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.